హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ నేనైతే సోలాల బిర్యానీ అయితే చేస్తున్నాను. అందుకోసం నేనైతే 2 కప్పుల సోలాలనైతే తీసుకున్నాను. ఇప్పుడు ఆ బిర్యానీలోకి పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు వీటినైతే కట్ చేసుకొని ఇలా ప్లేట్లో పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. ఈ కుక్కర్లో 4 చెంచాల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ని అయితే వేడి చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇప్పుడు 2 చెక్కలు, 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకోవాలి. అలాగే ఆవాలు కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు కూడా చిటపటలాడినాయి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే కొద్దిగా వేగాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయినాయి. టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు అన్నవి కొద్దిగా మగ్గాలండి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో పసుపు అయితే వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో సోలాలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులో నేనైతే ఒక పెద్ద గ్లాసు వాటర్ అయితే ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అయితే మరుగుతున్నదండి. ఇప్పుడు నేనైతే బియ్యం అయితే తీసుకున్నాను. మంచిగా వీటిని 3 సార్లునైతే కడిగేసుకోవాలి. 2 కప్పుల సోలాలకు నేనైతే 3 కప్పుల బియ్యం అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో ఈ బియ్యం అయితే వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా బియ్యం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. వాటర్ అయితే బియ్యానికి సరిపోవు, అందుకోసం ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అన్నానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఒక స్పూను ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి చక్కగా కింది నుండి ఇలా మంచిగా కలిపేసుకుంటే ఏం కాదండి, ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. ఇలా చక్కగా నేనైతే కుక్కర్ మూత పెట్టుకున్నాను. ఇప్పుడు 2 విజిల్స్ అయితే రానిద్దాము. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసినాయి. మూతనైతే తీసేద్దాము. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. సోలాల బిర్యానీ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ప్లేట్లోనైతే వేసేసుకుందాము వేడివేడిది. చూడండి నేనైతే ప్లేట్లో వేసుకున్నాను. చక్కగా ఉడికిపోయిందండి. మీకు కూడా నచ్చితే ఇలా సోలాల బిర్యానీ అయితే చేసుకోండి. అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే బాయ్.